అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, సహజంగానే జేఈ లాంటి నీట్ లాంటి ఎంట్రన్స్ పరీక్షల యొక్క ఫలితాల తర్వాత ఎక్కువ మంది నిరాశకు లోనవుతుంటారు. ఎందుకంటే మొత్తం సీట్లతో పోల్చినట్లయితే దాదాపు 20 రెట్లు అభ్యర్థుల సంఖ్య అప్లై చేసుకున్న వాళ్ళ సంఖ్య ఉంటుంది. అంటే 20 మందిలో ఒకరికి సీట్ సెక్యూరింగ్ ర్యాంక్ వస్తుంది, 19 మందికి రాదు. కానీ చిన్నప్పటి నుంచి కోచింగ్లు ఇప్పించి కాలేజీలో లక్షలాది ఖర్చులు పెట్టిన తర్వాత సహజంగానే విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తిలోనే ఉంటారు. అయితే మిత్రులారా, తదుపరి కార్యక్రమం ఏంటి అంటే ఎంత పర్సంటేజ్ ఏ కేటగిరీ వాళ్ళు వస్తే, ఏ కేటగిరీ వాళ్లకు ఎంత పర్సంటేజ్ వస్తే మీకు ఏది ప్రిపేర్ కావాలి అంటే మనకుండే అంచనాల ప్రకారము తర్వాత కార్యాచరణ ఏ విధంగా ఉండాలి. ఏప్రిల్లో కానీ మేలో కానీ జరిగేటువంటి ఎగ్జామ్, మేతో దాదాపు 12 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పూర్తి అయిపోతాయి. మే తర్వాత ఏవి ఉండవు. మనల్ని మనము ఎలా అంచనా వేసుకోవాలనే దానికోసము ఈ వీడియో పూర్తి స్థాయిలో చూడండి. మిత్రులారా, మీకు జేఈలో సీట్ వచ్చినా రాకపోయినా ఎస్బీఆర్ టాక్స్ పనిచేస్తే సీట్ వస్తే జేఈకి సంబంధించినటువంటి జోసా బిట్సాట్ కౌన్సిలింగ్ ఉంటుంది. సీట్ రాలేదు, మీరు ఆల్టర్నేట్ ప్రైవేట్ కాలేజ్ చూస్తున్నారు, విట్, మణిపాల్, అమృత, కామెడీకే, వీటన్నిటికి సంబంధించి ఎంట్రన్స్ కౌన్సిలింగ్ ఉంటుంది. లేదా అది మీరు వెళ్ళదలుచుకోలేదు, ఎంసెట్కి వెళ్ళాలనుకుంటారు, టీఎస్ ఎంసెట్, ఏపీఎంసెట్, ఎంసెట్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఇది ఏది కాదు, మాకు ఎంసెట్లో కూడా సీట్ రాదు, మేము డైరెక్ట్ అడ్మిషన్ కావాలి ప్రైవేట్ యూనివర్సిటీస్లో కానీ మంచి వాటిలలో, లేకుంటే ఎంసెట్లో మంచి కాలేజ్లో కానీ దానికి సంబంధించినటువంటి గైడెన్స్ ఇస్తాం. మేము వెళ్ళి మిమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర అప్పచెప్పి మీ మేనేజ్మెంట్ సీట్ ఆ పని చేయము. కానీ దానిలో మీకు న్యాయం జరిగే విధంగా, ఎవరో బ్రోకర్ల మాటలు విని మోసపోకుండా ఒక పారదర్శకతతో ఒక సరైన విధంగా మీకు గైడెన్స్ ఇస్తాం. అది స్కేలార్లో కావచ్చు, అది నెక్స్ట్ వేవ్ కాలేజీలో కావచ్చు, అది కొన్ని మంచి ప్రైవేట్ మనకు తెలిసినటువంటి మంచి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు. సో కాబట్టి వీటన్నిటి కోసం కూడా డైరెక్ట్ అడ్మిషన్ అనే కోర్సు ఉంది, దానిలో కూడా చేరండి. ఎందుకంటే అందరికీ సర్వీసుల్లో ఎవరికైతే సీరియస్గా జెన్యూన్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళ యొక్క డేటా ప్రకారం సర్వీస్ ఇస్తాం. మిత్రులారా, ఇప్పుడు జేఈ మెయిన్స్ విషయానికి వస్తే ఏ కేటగిరీ వాళ్ళకు ఎంత వస్తే సంతృప్తికరం, ఎంత వస్తే ఏది ఫోకస్ చేయాలంటే ఒకసారి దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ ప్రయత్నం చేస్తాను. దీనిలో 2 విషయాలు. ఒకటి, మీకు సామర్థ్యం వేరే విధంగా ఉండి మీరు ప్రెజర్ ఫీల్ అయ్యో, దురదృష్టవశాత్తు ఆరోగ్యం బాగాలేకనో మరో కారణం వలనో మీరు ఆశించిన స్కోర్ రాకపోవచ్చు, అది వేరే విషయం. లేదా మీ గ్రాండ్ టెస్ట్లలో పెట్టేటువంటి లేకుంటే కాలేజీలో పెట్టేటువంటి మీ మార్క్స్ యొక్క స్థాయి మీకు జేఈ మెయిన్స్ వచ్చినంతనే ఉండొచ్చు. అంటే మీ నిజ సామర్థ్యం, మీకుండే సామర్థ్యం అనేది జేఈ మెయిన్స్ యొక్క జనవరి సెషన్లో వ్యక్తమైనట్లయితే ఈ స్కోర్ను కొంత ప్రామాణికంగా తీసుకోవాలి. అలా కాకుండా మీకు చాలా కేపబిలిటీ ఉంది, దురదృష్టవశాత్తు మీకు సరిగా రాయలేదు, లేకుంటే ఆ సెషన్లో ప్రాబ్లం ఉంది, ఆ స్లాట్లో ప్రాబ్లం అయింది, అప్పుడు మాత్రం దీన్ని ప్రమాణకంగా తీసుకోకండి. సో మీ యొక్క సామర్థ్యము ఓసీ వాళ్ళకు, ఓసీ బాయ్స్ వాళ్ళకు లేదా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 90% సామర్థ్యం మీకుంటే జేఈ మీద ఫోకస్ పెట్టండి, మెయిన్స్ మీద ఫోకస్ పెట్టండి. 90 దాటినట్టయితే జేఈ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, బాయ్స్, సో 90 దాటితే మెయిన్స్ మీద, అడ్వాన్స్ మీద ఫోకస్ పెట్టండి. అదేవిధంగా ఉమెన్ వాళ్ళు 85 వచ్చినా కూడా మెయిన్స్ మీద ఫోకస్ పెట్టండి, ఎందుకంటే అడ్వాన్స్ రాకపోవచ్చు, మెయిన్స్ మీద ఫోకస్ పెట్టండి. 90 దాటిన బాలబాలికలు అందరూ కూడా మెయిన్స్, అడ్వాన్స్ ఫోకస్ పెట్టండి. 85 వస్తే గర్ల్స్ మెయిన్స్ మీదనే ఫోకస్ పెట్టండి. అదేవిధంగా ఓబీసీ వాళ్ళు అయితే, బాయ్స్ అయితే కూడా 85, ఓబీసీ గర్ల్స్ అయితే 80%, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 60% వచ్చినా కూడా మీరు కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే 80% దాటినా కూడా మీకు ఎక్కడో దగ్గర సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
అయితే మనం దీన్ని ఆలోచించాల్సింది ఇవి నిజ సామర్థ్యాలు. అంటే మీ యొక్క మీకు మేబీ ఇప్పుడు ఓసీ వాళ్ళకు 80 వచ్చిండొచ్చు, కానీ మీ సామర్థ్యం 90 విధంగా మీ కాలేజీలో గ్రాండ్ టెస్ట్లు కానీ పెర్ఫార్మెన్స్ కానీ ఉండొచ్చు. అప్పుడు మీ యొక్క నిజ సామర్థ్యాన్ని తీసుకుంటూ జేఈ మెయిన్స్ మాత్రమే ప్రాతిపదిక తీసుకోకండి. మరి ఎంసెట్ ఫోకస్ పెట్టకూడదా అనేటువంటి విషయం ఉంది. అంటే జేఈ మెయిన్స్ అడ్వాన్స్ కలిపి ప్రిపేర్ కండి. ఇంతకుముందు చెప్పిన స్కూల్ వచ్చిన వాళ్ళందరూ అడ్వాన్స్ ప్రిపేర్ అయితే మెయిన్స్ ఆటోమేటిక్గా కవర్ అయిపోతుంది. సో మెయిన్స్ ఎగ్జామ్ ముందు ఒక 5-10 గ్రాండ్ టెస్ట్ రాస్తే సరిపోతుంది, ఒక 10 గ్రాండ్ టెస్ట్ రాస్తే సరిపోతుంది. సో అడ్వాన్స్ ప్రిపేర్ అయ్యి మెయిన్స్ గ్రాండ్ టెస్ట్లో ఎక్కువ రాయండి. మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అడ్వాన్స్ కోసం గ్రాండ్ టెస్ట్ రాస్తుంది. ఎందుకంటే మెయిన్స్ అడ్వాన్స్ మధ్య కూడా చాలా సమయం ఉంది. కాబట్టి అట్లీస్ట్ ఏప్రిల్ వరకు అడ్వాన్స్ స్థాయిలో ఉండే క్వశ్చన్స్ మెయిన్స్ వరకు ప్రిపేర్ కండి. మెయిన్స్ అయిన తర్వాత అడ్వాన్స్ గ్రాండ్ టెస్ట్ రాస్తారు. అయితే మరి ఎంసెట్ ఎట్లా ఫోకస్ చేయాలనే విషయానికి ఆలోచిస్తే చాలామంది అనుకుంటారు ఎంసెట్ మెయిన్స్ రాని వాళ్ళకి ఎంసెట్ ఈజీగా చేయగలుగుతారు అనుకుంటారు, కానీ ఎంసెట్ పేపరే మెయిన్స్ కంటే డిఫికల్ట్. ఈ విషయం చాలామందికి అర్థం కాదు. సో మెయిన్స్లో 300 వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 23 మంది ఉంటున్నారు ఈసారి జనవరి సెషన్లో. తెలుగు వాళ్ళే 10 మంది ఉన్నారు. అంటే తెలుగు స్టేట్స్ నుంచి, తెలుగు వాళ్ళు కాకపోవచ్చు, హైదరాబాద్లో చాలామంది నార్త్ ఇండియన్స్ ఉన్నారు. అయితే 23 మంది ఉంటే ఎంసెట్లో 160 వచ్చిన వాళ్ళు లాస్ట్ 8 ఏళ్ళ చరిత్రలో ఒక్కరు కూడా లేరు. లాస్ట్ 8 years నుంచి ఎంసెట్లో 160 వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. కాబట్టి ఆ సమయంలో ఇచ్చిన సమయంలో 3 గంటలలో 160 క్వశ్చన్లను అటెంప్ట్ చేసి 160 సాధించడం అసాధ్యం. 150 వచ్చిన వాళ్ళు కూడా దాదాపుగా లేరు. ఎంసెట్ క్వశ్చన్ కూడా చాలా లెంగ్తీగా ఉంటాయి. కాబట్టి మిత్రులు 100 మార్కుల లోపు వచ్చినా కూడా మీకు 90-95 మార్కులకు కూడా 2000 ర్యాంక్ లోపు వస్తుంది. 100 మార్కులు వస్తే 1000 లోపు ర్యాంక్ వస్తుంది 160కి. జేఈ అంటే దాదాపు మీకు 60% మార్క్స్కే మీకు 2000 ర్యాంక్ వస్తుంది. మీకు మెయిన్స్లో 60% మార్క్స్ అంటే దాదాపు 20,000 ర్యాంక్ వస్తుంది. కాబట్టి మెయిన్స్ పేపర్ అనేది ఎంసెట్ కంటే చాలా ఈజీ. కాబట్టి మీకు మెయిన్స్కు ఎంసెట్ కూడా కలిపి ప్రిపేర్ సపరేట్ అవసరం. కానీ ఎంసెట్ ముందు మాత్రం ఒక 30-40 గ్రాండ్ టెస్టులు బాగా ఎక్కువ ప్రిపేర్ కండి. అయితే మరి ప్రైవేట్ యూనివర్సిటీకి ఎవరు ఫోకస్ చేయాలి అంటే ఈ పర్సెంటేజ్ తక్కువ వచ్చిన వాళ్ళు కొంచెం ప్రైవేట్ యూనివర్సిటీ మీద ఎక్కువ ఫోకస్, ఇంతమంది చెప్పినటువంటి పర్సెంటేజ్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు. అంటే ఆటోమేటిక్గా మెయిన్స్కు మీరు వీటికి ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా ప్రైవేట్ ఎంట్రన్స్ టెస్ట్ కూడా కవర్ అయిపోతుంది. అయితే దీనికంటే తక్కువ వచ్చిన వాళ్ళు మెయిన్స్ స్థాయి కొంచెం ఎక్కువ ఉంటుంది ప్రైవేట్ యూనివర్సిటీ కంటే. కాబట్టి మీరు స్థాయి తగ్గిన తక్కువ ఉన్నటువంటి క్వశ్చన్స్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయొచ్చు. ఉదాహరణ వాళ్ళ వెబ్సైట్లలో కూడా వాళ్ళ ప్రాక్టీస్ పేపర్స్, మోడల్ పేపర్స్ ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ పర్సంటేజ్ కంటే మీకు తక్కువ వచ్చిన వాళ్ళు ప్రధానంగా ఆయా మీరు ఫోకస్ చేసే ఒక 2 ఎంట్రన్స్ ఎక్కువ ఫోకస్ చేయండి. వాటిని విపరీతంగా ప్రాక్టీస్ చేయండి. ఉదాహరణకు అమృత ఉంది. అమృత పేపర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, కంపేర్డ్ మెయిన్స్ కంటే ఈజీగా ఉంటుంది. మీకు మణిపాల్ కొంచెం మోస్తరుగా ఉంటుంది. విట్టు కూడా మధ్య స్థాయి ఉంటుంది. సో ఆల్మోస్ట్ మెయిన్స్ కంటే కొంచెం తక్కువ స్థాయిలో ఉంటాయి. సో వీటి మీద రాయండి. ఇంకా పనికిరాని టెస్టులన్నీ రాయకండి. ఈ విజ్ఞాని, కేఎల్, గీతము, తర్వాత వీళ్ళకి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇవి కూడా రాయకండి. అంటే ఇంకా అనేక యూనివర్సిటీస్ పెడుతుంటాయి పబ్లిసిటీ కోసం. మల్లారెడ్డి, అనురాగ్, పల్లారాజేశ్వర రెడ్డి, ఇవన్నీ ఎగ్జామ్స్ రాయడం అనవసరం. ఈవెన్ ఎస్ఆర్ఎం కూడా రాయడం అనవసరం. కాబట్టి మిగతా ఈ స్కోరే వాళ్ళందరూ ఇస్తారు. వాళ్ళ ఇంటికి వచ్చి అడ్మిషన్ తీసుకొని పోతారు. కాబట్టి వాటి గురించి ఫీజులు రాసి దాని అనవసరంగా డబ్బులు దండగేసుకోకండి. కాబట్టి ఈ ప్రామాణికమైన ఎగ్జామ్స్ కొన్ని రాయండి. అమృత, దానిలో అన్నీ కూడా అవసరం లేదు, మీకు తోచినాయి. అమృత, విట్, మణిపాల్, కామెడీకే ఇవి రాయండి. శాస్త్ర ఎట్లాగో మెయిన్స్ ఇంటర్మీడియట్ మార్క్స్ తోటే ఉంది. ఇట్లాంటి కొన్ని రాస్తే సరిపోతుంది. శివ్ నాడార్ కొంచెం ఎక్స్పెన్సివ్లో మీకు ఎఫర్డబుల్ అయితే శివ్ నాడార్ అంతే. సో దీనిలో కొన్ని రాయండి. వీటి మీద బాగా టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే టైమింగ్, క్వశ్చన్స్ మీకు స్థాయి అర్థమవుతుంది. ఆ స్థాయిలో ప్రిపేర్ అవ్వండి. మరీ అడ్వాన్స్ కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ప్రిపేర్ కావడం వల్ల ఎక్కువ సమయం పోతుంది, మీరు ఈజీ క్వశ్చన్స్ చేయలేకపోతారు. కాబట్టి కొంచెం మెయిన్స్లో కూడా కొంచెం ఈజీ పార్ట్ తోటి ప్రిపేర్ కండి. కాబట్టి వాళ్ళ పేపర్ చూసి ఆ పేపర్ స్థాయిలో ప్రిపేర్ కండి. మెయిన్స్ వచ్చేవాళ్ళు మెయిన్స్ రాసినా దీనికి పనిచేస్తుంది. మెయిన్స్ మీద పెద్దగా డిపెండ్ కాని వాళ్ళు ఈ యొక్క మోడల్ పేపర్స్ను, ఈ యొక్క సిలబస్ను, ఈ యొక్క స్టాండర్డ్స్ను, ఈ ప్యాటర్న్స్ యొక్క ప్రిపేర్ అయితే మీకు మంచి వాటర్ షీట్ వస్తుంది. ఏది చింతించాల్సిన అవసరం లేదు. చాలా అవకాశాలు ఉన్నాయి. మీకు ఐఐటి, ఎన్ఐటి రానంత మాత్రాన మీ జీవితంలో మునిగిపోయింది ఏం లేదు.
చాలామంది ప్రైవేట్ యూనివర్సిటీ వాళ్ళకి అద్భుతమైన ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, ఎంసెట్ కాలేజీలో కూడా వస్తున్నాయి. కాబట్టి కాన్ఫిడెన్స్ కూడా తిరిగి పునరుత్తేజం పొంది సరైన విధంగా ప్రిపేర్ కావాలి. మీకు ఎస్బీఐ టాక్స్ మీకు ఏ స్థాయి వాళ్ళకైనా పనిచేస్తుంది. ఐఐటి ఎన్ఐటి వచ్చిన వాళ్ళకు, ప్రైవేట్ యూనివర్సిటీ కావాలనుకున్న వాళ్ళకు, ఎంసెట్ వాళ్ళకు, ఏవి రాకుండా డైరెక్ట్ అడ్మిషన్ వల్ల అందరికి కూడా మీకు ఎస్బీఐ టాక్స్ మీకు దిశానిర్దేశం చేస్తుంది. అన్నిటికీ మీకు బ్రోకర్ల చేతిలో మోసపోకుండా తగిన గైడెన్స్ ఇచ్చి మీ గమ్యాన్ని చేరే వరకు ఎస్బీఐ టాక్స్ యూట్యూబ్ ఛానల్ యాప్ కృషి చేస్తుంది. స్క్రీన్ మీద ఉండే నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏమైనా సందేహాలు ఉంటే, అంటే యాప్కి సంబంధించిన సందేహాలు ఉంటే తీర్చుకోండి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.